14 ఫిబ్రవరి 2024 రోజున వసంత పంచమి ఉండబోతుంది. ఈ వసంత పంచమి రోజున ముహూర్తం ఏదైతే ఉందో ఇది చాలా అద్భుతమైన ముహూర్తం. ఈ రోజు ప్రత్యేకంగా అంటే ఆ రోజు ప్రత్యేకంగా విద్యార్థులు ఎవరైతే సరస్వతి అమ్మవారిని పూజించుతారో, ఆరాధించుతారో, మంత్ర దీక్ష ఎవరైతే తీసుకుంటారో ప్రత్యేకంగా ఆ రోజు ముహూర్తం ఏదైతే ఉందో చాలా అద్భుతమైన ముహూర్తం అవ్వడం వల్ల విద్యార్థులకి అమ్మవారి ఆశీర్వాదం చాలా సులభంగా లభించి తీరుద్ది. అలాంటి శుభముహూర్త సమయం లోపల శ్రీ విద్య ఉపాసన సిద్ధి కేంద్రం తరపు నుంచలా విద్యార్థుల కోసం అంటే ఎవరైతే పిల్లలు ఉన్నారో వయసు కనుక మీరు గమనించినట్లయితే 8 సంవత్సరాల నుంచి 21 సంవత్సరం వరకు ఎవరైతే చదువుకుంటున్నారు పిల్లలు హెల్త్ పరంగా కావచ్చు, చదువుకున్న చదువు సరిగా అర్థం కాలేకపోవచ్చు, అంటే ఏదైనా ప్రాబ్లం చదువు లోపల ప్రతి ఒక్కరికి ఉంటాయి కాదనట్లేదు. అలాంటి ప్రాబ్లం అంటే ఉన్నా కూడా దాని నుంచి ఈజీగా బయటపడడానికి నీల సరస్వతి కవచం నిర్మితం చేయడం జరగబోతుంది. నీల సరస్వతి కవచం, నీల సరస్వతి అంటే చాలా అంటే అమ్మవారితో ఒక రూపమే. నీల సరస్వతి చాలా సులభంగా భక్తుల్ని అనుగ్రహించే తల్లి. నీల సరస్వతి అమ్మవారిది ఒక రూపం నీల సరస్వతి. ఆ రోజు నిర్మితం చేయడం కవచం జరగబోతుంది. ఎవరైతే వాళ్ళ పిల్లలకి చేయించుకోవాలని అనుకుంటున్నారో కవచం, గోత్రము, పేరు, మా స్టాఫ్ ఈ ఆఫీస్ని కనుక్కోండి. ఆఫీస్ లోపల మీకు ఏవైతే డీటెయిల్స్ చెప్తారో ఇవ్వండి. అని కాస్ట్ కనుక మీరు చూసుకున్నట్లయితే చాలా తక్కువ ఉంది, కాస్ట్ మరి అంత ఎక్కువ లేదు. విద్యార్థులు కాబట్టి భవిష్యత్తు లోపల వాళ్ళు మంచి జరిగినట్లయితే తల్లిదండ్రులకు దానికన్నా గొప్ప ఏది ఉండదు. కాబట్టి విద్యార్థుల కోసం చాలా తక్కువ రూపాయల లోపల, చాలా తక్కువ అమౌంట్ లోపల మంచి పని చేయడం మా శ్రీ విద్య ఉపాసన సిద్ధి కేంద్రం తరపు నుంచి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరగబోతుంది. మీకు కనుక కావాల్సినట్టయితే కవచాలు కూడా మరి అంత ఎక్కువ లేవు, లిమిటెడ్ లోపల చేయడం జరగబోతుంది. ఆ రోజు ముహూర్తం సూక్ష్మ అంటే మరి అంత పెద్ద ముహూర్తం కాకపోతే చాలా తక్కువ ముహూర్తం లోపల ఎక్కువ చేయడానికి కవచం ప్రయత్నించబోతున్నాము. కానీ తక్కువ కవచాలు స్పష్టంగా జరగడం వల్ల మీకు కనుక అవసరమైనట్లయితే మీరు తప్పకుండా ఆఫీస్ని సంప్రదించండి. కావాల్సినట్లయితే మీరు తీసుకోండి. శ్రీమాత్రే నమః. విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము కుంభరాశి వారికి 2024లో 1 ఫిబ్రవరి నుంచి 15 ఫిబ్రవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ విధంగా ఉండబోతున్నాయి మనం ఇప్పుడు ఈ రోజు తెలుసుకోబోతున్నాము. స్క్రీన్ పైన కనబడుతున్న గ్రహస్థితుల ఆధారంగా ఈ రాశి ఫలాలు మీకోసం నిర్మితం చేయడం జరిగింది. అలాగే దాంతో పాటు మీ జాతకంలో దశ అంతర్దశ అలాగే గ్రహస్థితి చూసుకొని తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాయింట్ తెలుసుకోండి. జాతకంలో మీకు ఎంత తెలియకపోయినా ఈ ముఖ్యమైన 3 విషయాలు కనుక మీకు తెలిసినట్లయితే పర్వాలేదు. మీ జాతకంలో శని మహాదశ, శని అంతర్దశ కనుక ఉన్నట్లయితే ఇది ఒక పాయింట్ తెలుసుకోండి. రెండోది, మీ జాతకంలో రాహు మహాదశ, రాహు అంతర్దశ నడుస్తున్నట్లయితే. మూడో పాయింట్, మీ జాతకంలో కుజ మహాదశ, కుజ అంతర్దశ కనుక నడుస్తున్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే గోచరం లోపల ఈ 3 గ్రహాలు ఏవైతే ఉన్నాయో మెలిఫిక్ ప్లానెట్స్, ఇది గోచరం లోపల మీకు అంత అనుకూలమైన పరిణామాలు అయితే అస్సలు ఇవ్వవు. కాబట్టి మీ జాతకంలో కూడా అదే రకంగా స్థితి ఉన్నట్లయితే మరి దీని ప్రభావం ఎక్కువ పెరుగుద్ది. పెరగడం వల్ల కాస్త ఇబ్బందికరంగా స్థితి అయితే ఉండబోతుంది. ఒకవేళ జాతకంలో అలాంటి స్థితి లేదు, కేవలం గోచరంలో అయితే మరి అంత ఎక్కువ భయపడే అవసరం అయితే లేదు. ఒకవేళ జాతకంలో కూడా ఆ విధంగా పరిస్థితి ఉన్నట్లయితే తప్పకుండా మీరు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా వహించుకోవాలి. ఇక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆర్థిక స్థితి అంటే ఫైనాన్షియల్ కండిషన్ ఈ కుంభరాశి వారికి ఎలా ఉంది చూసుకుందాం. చూసుకున్నట్లయితే దేవుగురు బృహస్పతి లాభాధిపతి, అదే రకంగా ధనాధిపతి అయి ఉండి పరాక్రమ స్థానం లోపల గోచరం చేసుకోవడం వల్ల అని కుజుని 4వ దృష్టి దేవుగురు బృహస్పతి పైన ఉండడం వల్ల ఒక రకంగా చెప్పాలంటే ఈ కుంభరాశి వారికి ప్రత్యేకంగా ఆర్థిక క్షేత్రాల లోపల కాస్త ఖర్చు పెరగబోతుంది. పాయింట్ ఏంటంటే ఖర్చు చాలా పెరగబోతుంది, కానీ డబ్బు అవసరానికి తప్పకుండా వచ్చి తీరుద్ది. ఎందుకు అలాంటి దేవుగురు బృహస్పతి 9వ దృష్టి లాభస్థానం పైన అంటే యోయో భావస్వామి దృష్టో యుతవ తస్య భావస్య వృద్ధి అనుసారంగా ఆ భావానికి దేవుగురు బృహస్పతి చూడడం వల్ల డబ్బు వచ్చి తీరుద్ది, కానీ సమయానికి రాదు. డబ్బు వచ్చుద్ది కానీ సమయానికి రాదు. మీరు అనుకున్నప్పుడు డబ్బు రాదు, కానీ డబ్బు తప్పకుండా వచ్చి తీరుద్ది. కాబట్టి మీరు ఏంటంటే ఇప్పుడు ఒక 5గురికి డబ్బులు అడిగారు, అప్పు కోసం కావచ్చు, తిరిగిస్తారు, ఏదైనా కావచ్చు. అప్పుడు ఆ వ్యక్తి డబ్బు ఇవ్వకపోవచ్చు, కానీ తర్వాత తప్పకుండా ఇచ్చి తీరుతాడు. కానీ ఆ సమయంలో మీకు ఎలా ఆ టైం లోపల మీరు ఎలా తీర్చుకోవాలి? ఆ టైంలో మీరు ఒకటేంటే భగవంతుడి శరణంలో ఒకటే కోరుకోండి, ఇప్పుడు నాకు అవసరం నా కోసం కాకపోయినా అవతల వ్యక్తి కోసం కోరుకోండి. డబ్బు వచ్చే అవకాశం చాలా ప్రబలంగా ఉంటుంది. ఎందుకు అలా చెప్తున్నా ప్రత్యేకంగా మీ రాశి నుంచి ద్వాదశ స్థానం లోపల పంచమాధిపతి బుధుడు కూడా ఉండబోతున్నాడు, అష్టమాధిపతి బుధుడు కూడా ఉండబోతున్నాడు అని సప్తమాధిపతి రవి కూడా ద్వాదశ స్థానం లోపల అని కర్మాధిపతి కూడా ద్వాదశ స్థానం లోపల 3 గ్రహాలు ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల లాభస్థానంలో శుక్రుడు కాస్త ఎంతో కాస్త మీకు అదృష్ట సహకారం వల్ల కావచ్చు మంచి ఫలితాలు ఇస్తాడు. కానీ ఈ 3 భావాధిపతులు ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల భార్య,
పిల్లలు, అదే రకంగా తండ్రి, ఈ మూడు వీళ్ళ వల్ల కావచ్చు మీకు డబ్బు చాలా అవసరం రాబోయే రోజులు. కాబట్టి ఖర్చులు అటుపక్కన చాలా అయితే పెరగబోతున్నాయి. డబ్బు వచ్చి తీరుద్ది, కానీ ప్రయోగం అయితే మీరు కొన్ని ప్రయత్నాలు అయితే తప్పకుండా బలవంతంగా చేయాలి. సెకండ్ పాయింట్, ఎవరైతే ప్రత్యేకంగా అంటే ఆరోగ్యపరంగా ఏదైనా ముఖ్యంగా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నట్లయితే, దాని నుంచి మీరు ఎదుర్కొన్నట్లయితే, చాలా సీరియస్ ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే కుంభరాశి వారు తప్పకుండా డాక్టర్ సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోండి. తప్పకుండా డాక్టర్ సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోండి. ఎందుకు ఇలా అంటున్నా అంటే, మీ రాశి ప్రస్తుత సమయకాలం లోపల పాపకర్తరి యోగంలో ఉంది. ఒక పక్కన రాహు, ఇంకో పక్కన కుజుడు, రవి స్థితి ఉండడం వల్ల ఇది పాపకర్తరి యోగం. నిద్ర సరిగ్గా పట్టదు, బుద్ధి సరిగ్గా ఆలోచించరు, అసలు ఏం చేయాలి, అసలు ఏం చేయకూడదు, అది కూడా సరిగ్గా జ్ఞానం అస్సలు కుంభరాశి వారికి ఉండదు. కాబట్టి దీనివల్ల ఆరోగ్య సమస్యలు ఆటోమేటిక్గా వచ్చి తీరుతాయి. కాబట్టి డాక్టర్ని తప్పకుండా ఎంతో కాస్త సంప్రదించండి, ట్యాబ్లెట్స్ని తప్పకుండా వాడండి. అని మీరు కనుక డ్రైవింగ్ కనుక 4 వీలర్ కాకపోతే 2 వీలర్ చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండండి, దెబ్బలు తగిలే అవకాశం చాలా బలంగా అయితే ఉండబోతుంది. ఇంకో పాయింట్, ఎవరైతే ప్రత్యేకంగా విద్యార్థులు ఉన్నారో, కుంభరాశి విద్యార్థులు ఎవరైనా కావచ్చు, వాళ్ళు అంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ఈ సమయం లోపల ఎలాంటి నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి వీసా కోసం ప్రయత్నిస్తున్నారో, వీసా ప్రాసెస్ నడుస్తుందో అలాంటి వ్యక్తులు చేయవచ్చు, పర్వాలేదు. ఎందుకంటే మీకు వీసా దక్కే అవకాశం చాలా బలంగా కనబడుతుంది. పోలీస్ ఎంక్వైరీ కావచ్చు, వాట్ ఎవర్ దట్, ఏదైనా దాని పాలసీ, దాని టర్మ్స్ ఏదైనా కావచ్చు, ఆ అనుసారంగా ఎంక్వైరీ తప్పకుండా జరుగుద్ది. కానీ వీసా ప్రాసెస్ తప్పకుండా మీ అనుకూలంగానే ఉండి తీరుద్ది. కానీ విద్యార్థులు ఇదే సమయం లోపల ఏదైనా టాపిక్ మార్చడం, సబ్జెక్ట్ మార్చడం, ఏదైనా కొత్త నిర్ణయం తీసుకోవడం, ఇలాంటి విషయాలు అస్సలు చేయకండి. ఎందుకంటే ఈ నిర్ణయం మీకు కాస్త అంత అనుకూలంగా అయితే లేదు. దాంపత్య జీవితం లోపల ఈ కుంభరాశి వారు కనుక కుటుంబ పరంగా కుంభరాశి వారు కనుక చూసుకున్నది అంత అనుకూలంగా అయితే లేదు. దాంపత్య జీవితం లోపల చిన్న చిన్న విషయాల గురించి గొడవలు తప్పకుండా అవుతాయి. అవతల వ్యక్తి ఏం మాట్లాడుతున్నారో మీరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల తొందరపాటులో ఇచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో ఇది మీ దాంపత్య జీవితం లోపల గొడవలు కావడానికి ముఖ్యమైన కారణం అయితే ఉండి తీరుద్ది. కాబట్టి వాని పట్ల నియంత్రణ పెట్టుకోండి. ఎక్కువ ఎవరితో మాట్లాడకండి, ఎక్కువ ఎవరితోటి ఈ సమయం లోపల మాట్లాడకండి. అష్టమ స్థానంలో ఉన్న కేతు, పరక్రమ స్థానంలో దేవుగురు బృహస్పతి, షష్టాష్టక సంబంధాలు ఏదైతే ఉందో భగవంతుని పట్ల ఎక్కువ చింతన చేయండి. చింత చేయకండి, చింతన చేయండి. భగవంతుని గురించి ఎక్కువ చింతన చేయండి, ఎక్కువ భగవంతుని స్మరించండి. బయట చూపించకండి, కానీ మనసులో ప్రతి క్షణం భగవంతుని పట్ల తాపత్రతనం ఎక్కువ ఉండాలి. ఇది కనుక ఇలా ఉన్నట్లయితే భౌతిక అంటే ప్రాపంచిక జీవితం కావచ్చు, బయట ప్రపంచ జీవితం లోపల మీకు ఎన్ని ఆపదలు, ఇబ్బందులు ఉన్నా సరే ఏదో విధంగా కాస్త భగవత్ అదృశ్య శక్తి మిమ్మల్ని తప్పకుండా కాపాడి తీరుద్ది. ఇంకో పాయింట్, ఎవరైతే వ్యాపారస్తులలో కుంభరాశి వారు కాస్త వ్యాపారం లోపల ఖర్చులు ఎక్కువ ఉండడం వల్ల, వ్యాపారం లోపల శత్రువులు ఉండడం వల్ల, వ్యాపారం పట్ల కాస్త ముందు నుంచి కోర్టు కేసు, పోలీస్ కేసు ఏమైనా ఉన్నట్లయితే అలాంటి పక్క నుంచి కాస్త రాబోయే రోజుల్లో ఖర్చులు పెరగబోతున్నాయి వ్యాపారం కోసం. కానీ ఇదే టైం లోపల వ్యాపారం లోపల ఎలాంటి మార్పులు అస్సలు చేయకండి, నిర్ణయాలు కూడా అస్సలు తీసుకోకండి. ఇక ఉద్యోగస్తులు కనుక చూసుకున్నైతే, ఉద్యోగస్తులు ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో పర్వాలేదు, బాగుండబోతుంది. మరి అంత అనుకూలంగా అయితే నేను చెప్పను. కానీ ఒక పాయింట్ ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే, ఈ కుంభరాశి వారు మీరు ఏదైనా చేయండి, ఎలా అయినా చేయండి, కానీ అవతల వ్యక్తి ఇంప్రెస్ అవ్వడానికి అస్సలు చేయకండి. అవతలి వ్యక్తి నా గురించి 10 మాటలు ఎక్కువ మాట్లాడుకోవాలి, నా గురించి అలా బాగా అనుకోవాలి, ఇలాంటి విషయాలు అస్సలు పెట్టుకోకండి. మీ కర్తవ్యం ఏదైతే ఉందో, మీ బాధ్యత ఏదైతే ఉందో అది చక్కగా నెరవేరించండి, అన్ని సరిగ్గా జరుగుతాయి. కానీ ఇదే టైంలో ఏంటంటే తప్పులు చాలా జరగబోతున్నాయి. ఎందుకు తప్పు జరుగుతుంది తెలుసుకోండి. బుద్ధి సరిగ్గా ఆలోచించకపోయినట్లయితే వ్యక్తి సరిగ్గా పని చేయడు అని, అదే రకంగా మాటలు కూడా సరిగ్గా ఉండవు. అని మాటలు, బుద్ధి, మనసు సరిగ్గా లేకపోవడం వల్ల పని కూడా సక్రమంగా జరగదు. దానివల్ల తప్పులు చాలా ఎక్కువైతే జరుగుతుంటాయి. కాబట్టి మనోబుద్ధి, చిత్త, అహంకారం పైన నియంత్రణ పెట్టుకోండి. భగవంతుడి శరణంలోనే అన్ని చక్కగా జరుగుతాయి. అని ఈ టైం లోపల 15 రోజుల వరకు ప్రత్యేకంగా ఈ కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి విషయాలు తొందరపాటు అస్సలు చేయకండి. ప్రత్యేకంగా ఖర్చుల పట్ల అని, అదే రకంగా ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. ద్వాదశ స్థానం లోపల కుజుడు, రవి ఉండడం వల్ల కోర్టు కేసు, పోలీస్ కేసు ముందు నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే దాని రిజల్ట్ అంత పాజిటివ్గా అయితే కనిపించట్లేదు. కానీ ఇక్కడ ఏంటంటే రిజల్ట్ పాజిటివ్ లేకపోయినా దాని ఫైనల్ రిజల్ట్ ఏదైతే ఉందో అది మీ పక్షాన ఉండే అవకాశమే బలంగా ఉంది. టెంపరీ మనకు కనిపిస్తుంటే అంత మనం వ్యతిరేకంగానే, కానీ ఫైనల్ రిజల్ట్ అయితే మీ పక్షానే ఉంది, భయపడకండి. అని ఈ 15 రోజులు ప్రత్యేకంగా మార్నింగ్ తొందరగా లేవండి. సూర్య సాధన కనుక చేసినట్లయితే మరీ మంచిది. అని పూర్వం నేను వేరే ఛానల్ లోపల కుంభరాశి వారి కోసం రెమెడీ చెప్పడం జరిగింది. కుదిరినట్లయితే మీరు అక్కడ వెళ్ళి చేయడానికి ప్రయత్నించండి. శ్రీమాత్రే నమః.